నమస్తే స్నేహితులారా, నేను మీ విహాన్ని. ఈరోజు నేను అమ్మ, నాన్న, అన్నయ్య, అమ్మమ్మ, తాతయ్య, చిన్న నాన్నమ్మ అందరూ కలిసి పొలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. పొలంలో తాతయ్య నాటుకోళ్ళని పెంచుతున్నారు. వాటి కోసమని షెడ్ వేశారు. దాన్ని పాలు పొంగించడం కోసమని మేమందరం కలిసి పొలం వెళ్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పొలం వెళ్ళే దారి మొత్తం వరిచేలు వేస్తారు. మొత్తం అన్ని కోసేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు అందుకని మొత్తం పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వరిచేలు వేసినప్పుడు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడడానికైతే. ఇదిగోండి దారి మా డాడీ వ్యాన్ లో మేమందరం కలిసి వెళ్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాం. ఇదిగోండి కోళ్ళు తాతయ్య ఈ మధ్య స్టార్ట్ చేశారు కోళ్ళని పెంచడం. చుట్టూరు ఫెన్సింగ్ అవన్నీ కట్టారు ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం కోళ్ళు ఇవన్నీ. కోళ్ళకి నీళ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారండి. తాతగారు అక్కడే ఉంటారు, కోళ్ళ దగ్గరే ఉంటారు రోజు. వాటి కోసమని షెడ్ ఏర్పాటు చేశారు. పొలంలో నేను, మా అన్నయ్య, నాన్న అందరం కలిసి బాగా తిరిగాం ఫ్రెండ్స్. ఇవంతా ఇదిగోండి ఎదుర అరటి మొక్కలు వేశారు. ఇదిగోండి కొబ్బరి మొక్కలు కూడా వేశారు తాతగారు. ఇదిగోండి పాలు పొంగించడం అయితే మొదలు పెట్టారు. ఇదిగోండి పాలు అలా 3 సార్లు పొంగాలి అని అంటారు కదా ఫ్రెండ్స్. మా చిన్నానమ్మ వండుతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్ కోళ్ళకి బుల్లి పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి చుట్టూరు కోళ్ళు అవి బయటికి వెళ్ళిపోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మా బావ ఫ్రెండ్స్ తనుష్, మా బావతో కలిసి ఆడుకుంటున్నాను నేను. నాన్న అందరం చాలా బాగా తిరిగాం ఫ్రెండ్స్ మొత్తం పొలాలన్నీ. పొలంలో వంట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. అందులో బియ్యం వేస్తున్నారు పరమాన్నంలో. ఫ్రెండ్స్ నిన్న మీరు చూసారు కదా, అది తాగూరు ఫ్రెండ్స్. అది అమ్మమ్మ దగ్గర ఉంటది. ఇది సన్ని తాతయ్య దగ్గర పొలంలో ఉంటది. మా సన్ని కూడా అరటిపండు కూడా తింటాడు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, తాతయ్య తను పెంచే కోడిని చూపిస్తున్నారు నాకు. ఇదివరకు మొన్నే ఇలాంటి పుంజులు ఇంకా అమ్మేసాం కొన్ని. ఇదిగో పుంజు చాలా బాగుందని చెప్పి చూపిస్తున్నారు నాకు. నేను అన్నయ్య అయితే ఫోటోషూట్ కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక గేదెను కూడా పెంచుతున్నారు. ఇదిగోండి మా అన్నయ్య ఆద్విక్. ఇదిగోండి డాడీ ఆద్విక్ అన్నని ఎత్తుకున్నారు. లేదు నన్ను కూడా ఎత్తుకోమంటే ఇద్దరిని కలిపి ఎత్తుకున్నారు. మేము ఫోటోషూట్ చేసాం అక్కడ. ఫోటోషూట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మేము ముగ్గురం కలిసి ఫోటో తీసుకున్నాం అంతే. నేను ఇవన్నీ తిరిగి వెళ్ళేసరికి మా కోసం పాయసం అయితే సిద్ధం చేసి ఉంచారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. ఇదిగోండి పాయసంలో బెల్లం వేశారు. పాయసం అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. పొలంలో చేసే పాయసం ఇంటి దగ్గర చేసుకునే దానికన్నా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటికి బయలుదేరిపోయామండి. డాడీ కాదు, నేనే వ్యాన్ డ్రైవ్ చేశాను. నాకు డ్రైవింగ్ తెలుసు ఫ్రెండ్స్. రోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు డాడీ నేను కలిసి వ్యాన్ తీసుకుని వస్తాం
ఫ్రెండ్స్ రోజు. ఇదిగోండి ఇంటికి వచ్చేస్తున్నాం, ఇది దారి ఫ్రెండ్స్.